నాడు చంద్రశేఖర్ గారు తీవ్ర ఒత్తిడి తేవటము, చంద్రబాబు నాయుడు గారు ఒక డెడ్ లైన్ పెట్టుకోవటం తరలింపు విషయంలో సుప్రీంకోర్టుగా ఆయన చెప్పాడు ఆ మాట. ఆ డెడ్ లైన్ ప్రకారం తరలాల్సిన అవసరం వచ్చిన తర్వాత భవనాలు చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భవనాల్లో భాగంగా అప్పుడు రెడీమేడ్ గా ఉన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఏదైతే పీడబ్ల్యూడీ గ్రౌండ్ పక్కన ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు రాజభవన్ చెప్తున్నామో అది మాత్రం టెంపరీగా పెట్టారు. మేము నిజంగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ తర్వాత కొత్త కోర్టు ఏది అమరావతి మెట్రోపాలిటన్ కోర్ట్స్ బిల్డింగ్ గా ఉండాల్సిన హైకోర్టు ప్రస్తుతం ఉన్నది అమరావతి మెట్రోపాలిటన్ కోర్టుగా ఈర్మార్క్ అవ్వాల్సిన కోర్టు అది. అందులో ఇప్పుడు హైకోర్టు రన్ అవుతుంది. కాదనము అక్కడ కూడా మీరు అన్నట్లుగా మొదటి 2-3 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మంచిళ్ళు తాగడానికి కూడా మాకు లేవు. మేము తీసుకుని మంచిళ్ళు చెప్తే మంచిళ్ళు దొరికే కావు. భోజన వసతి ఉండేది కాదు. ఇప్పుడు అయితే పరిస్థితులు కొద్దిగా మారినాయి. భోజన వసతి ఉంది, స్నాక్స్ ఆఫీస్ అంటే బెజవాడ గుంటూరునే కదా, అక్కడికి లేదు ఎలాంటి ఆప్షన్. అయితే అడ్వకేట్ల ఆఫీస్ వచ్చినప్పటికీ బెజవాడ గుంటూరు అంటే హైకోర్టు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంచెం స్తోమత పనులు అయి ఉంటారు కదండి దాదాపుగా. భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా హైకోర్టు చుట్టుపక్కలలోనే ఉంటారు, ఒక 10 కిలోమీటర్ల జ్యూరిస్డిక్షన్ లో. మిగతా చోట్ల నుంచి కూడా వస్తారు, ఆఫీసులో ఇవన్నీ అక్కడే ఉంటది. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఆఫీస్ పెట్టుకోవాలని కనీసం ఏది అయ్యి అమ్ముతుంటారు. హైదరాబాద్ లో హైకోర్టు దగ్గర చూస్తే గనక ఆ తెల్ల ఈ కోర్టులు అమ్మడం దగ్గర నుంచి అవన్నీ అమ్ముతుంటారు. అవన్నీ ఇక్కడెక్కడ ఎత్తుక్కోవాలి. హైకోర్టు వచ్చేట్టుగా రాలేదు. మేము మా ప్యాంట్లు కోర్టు మేము అక్కడే కొనుక్కునేవాళ్ళం తెలంగాణ హైకోర్టు. అవును, నేను కూడా అక్కడే కొన్నా. ఒక్కోసారి పెన్నులు మర్చిపోయి అక్కడ పెన్నులు కొనుక్కునేవాళ్ళం. అవును. కాకపోతే ఇప్పుడు అది కాదు పరిస్థితి. ఏంటంటే 20 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటున్నారు అందరూ. ఇంతవరకు 10 కిలోమీటర్ రేడియస్ ఉంటారు, ఇప్పుడు 20 కిలోమీటర్. నేనైతే మచిలీపట్నం నుంచి వెళ్ళాలని 30-32 కిలోమీటర్లు ఉంటుంది. నాకు 85 కిలోమీటర్లు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఒక నిర్మాణం జరిగేటప్పుడు, ఒక డెవలప్మెంట్ జరిగేటప్పుడు కొన్ని హికప్స్ ఉంటాయి, కొంత పురుటి నొప్పులు ఉంటాయి. కానీ అవి మెల్లమెల్లగా దాన్ని ఏంటంటే ఓవర్కమ్ అవుతూ రావాలి. ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం చేసే పని అయితే కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రభుత్వాలు చేయాల్సిన పని. దానికన్నా ముఖ్యం ప్రజలు చేసుకోవాల్సిన అభివృద్ధి. కానీ ప్రజలు చేస్తారన్న అభివృద్ధిని ప్రభుత్వం చేస్తాడు. ఎందుకంటే హైదరాబాద్ ఉంది, దాదాపు ప్రభుత్వ సంబంధించినవన్నీ కూడా 2-3 వేల ఎకరాల్లోనే ఉంటుంది. సమస్య అదే కదా. ఇప్పుడు అది ప్రభుత్వం గనక 100 ఎకరాల్లోనూ 1000 ఎకరాల్లోనూ కన్ఫైన్ అయిపోతే మిగతా అది పార్టీకి ఆల్రెడీ డెవలప్ అయిపోయేది. ఇప్పుడు అది మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండటం వల్ల సమస్య. జనసేనగా మేమేం చెప్తున్నామంటే మాకు ఒక బ్లూ ప్రింట్ ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది రాజధాని విషయంలో. మేము నదీ పరివాహక ప్రాంతాన్ని మేము పొరపాటు కూడా ముట్టుకోము. నదీ పరివాహక ప్రాంతము అక్కడ మీ మిత్రుడు కదా వద్దాం అనుకుంటుంది పవర్ లోకి. మీరు వస్తే మీ ప్లాన్ అవుతుంది, మీ మిత్రుడు వస్తే మీ ప్లాన్. మీకు ఇంతకు ముందే చెప్పాను నేను, నిర్మాణాత్మకంగా గుణాత్మకంగా క్రియాశీలంగా ఓ 3 పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటాయి తప్ప ఒక పార్టీ. చంద్రబాబు గారి ముందు చాలా చెప్తాం సార్ మనం. సార్ రేపు చూడండి, మేము 2014లో మేము అసలు భాగస్వాములే కాదు. 14 ముందు అట్లాగే చెప్పాను సార్. ఆయన చేసేవన్నిటికి కూడా మేము ఫిక్స్ అనేసి తర్వాత మళ్ళీ మనం చేస్తే ఉద్యోగం మనమే రానిలేదు అక్కడికి. ఇప్పుడు మళ్ళీ మనం దాన్నే ఒప్పుకుంటున్నాం కదా. మనం వ్యతిరేకించాం, మనల్ని ఒప్పించాడు ఆయన. ఆయన ఎదిగాడే మనం తగ్గాము. 2000